కుసుమంచి మండలంలోని నాయకన్గూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమ వ్యవహారాలు రోజుకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇటీవల కాలంలో గ్రామంలో అనుమతి లేకుండా నిర్మితము అవుతున్న కళ్యాణ మండపం వ్యవహారంలో నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న పంచాయతీ కార్యదర్శి దామోదర్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేకపోవడం పలు విమర్శలకి తావిస్తోంది. కళ్యాణ మండపం నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చినా సరే అనుమతులు లేని నిర్మాణ పనులను నిలిపివేసిన దాఖలాలు లేవు. ఇదిలా ఉండగా కళ్యాణ మండపం నిర్మాణం 80% పూర్తయినా సరే కార్యదర్శి పట్టించుకోకపోవడం కొసమెరుపు. కావాలనే పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొట్టే కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. నాయకన్గూడెం గ్రామంలో 30 సంవత్సరాలుగా మత్స్యకార కుటుంబానికి చెందిన దాసరి దుర్గారావు, రమాదేవి చేపల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి సొంత ఇంటిలో ఈ చేపల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకొని జీవనం సాగిస్తుంటే మత్స్యకారులైన దుర్గారావు, రమాదేవిలకు ఇదే పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీ చేసి వారి ఇంటికి పదే సిబ్బందితో వెళ్లి మీరు చేపల వ్యాపారం చేయొద్దు, ఇక్కడ నుంచి మొత్తం ఖాళీ చేయాలి, రేపటిలోగా ఖాళీ చేయకుంటే పంచాయతీ ట్రాక్టర్ తీసుకొని వచ్చి మొత్తం డబ్బాలు పగలగొట్టి ట్రక్కులతో వేసుకొని పోతామని హెచ్చరించడం వెనుక ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ఎవరికి కొమ్ము కాస్తున్నారో, ఎవరిపై దర్పం ప్రదర్శిస్తున్నారో అర్థమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సహిస్తూ చేప పిల్లలు పంపిణీ చేసి ఆర్థికంగా వృద్ధి చెందేందుకు చేయూతనిస్తుంటే సదరు కార్యదర్శి మాత్రం అందుకు భిన్నంగా మత్స్యకారుల కుటుంబాన్ని మానసికంగా వేధిస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తుండడం శోచనీయం. ఇదే గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే విధంగా కళ్యాణ మండపం నిర్మిస్తుంటే కనీసం అటువైపు కన్నెత్తి కూడా చూడకుండా నిర్మాణం పూర్తయ్యే వరకు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రజల్లో సందేహం వ్యక్తమవుతోంది. గ్రామంలో ఎవరికి ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా సరే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బాధితురాలు వాపోతున్నారు. తమ ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని కార్యదర్శికి విన్నవించినా కావాలనే కార్యదర్శి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితురాలు రమాదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.